నాగ చైతన్యకిను మన రీసెంట్ గా శోభిత గారికి ఎంగేజ్మెంట్ అయింది. అందులో అక్కడి నుంచే వివాదం స్టార్ట్ అయింది. యాక్చువల్లీ కన్యా లగ్నంలో ముహూర్తం పెట్టారు, లగ్నంలో కేతు ఉన్నాడు, రాహు సప్తమంలో ఉన్నాడని చెప్పి ఒక వీడియో స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి ఆయన డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అంతకు ముందర నుంచి ఉండుండొచ్చు, కానీ అక్కడి నుంచి ఏమైపోయిందంటే ఆయనకి టెక్నికల్ ఎఫిషియన్సీ ఎంత ఉంది అన్నది మిగతా అందరు జ్యోతిష్యులకు తెలిసిపోయింది. ఇప్పుడు మీరు చూడండి సార్, మీ పిల్లవాడికి చదువు గురించో లేకపోతే పెళ్లి గురించో లేదా విదేశాలకు వెళ్ళి చదువుకోవడం, వ్యాపారం చేయడం లాంటివి అన్నప్పుడు జ్యోతిష శాస్త్రంలో నిర్దిష్టమైనటువంటి భావశుద్ధి ఉంటుంది. ఈయన డిసైడ్ చేసింది ఏంటంటే రాహుకేతువులు సమసప్తమంలో 180 degrees ఉన్నారు కన్యా లగ్నానికి, కాబట్టి వీళ్ళిద్దరిది నిలబడదు, వీళ్ళు 3 సంవత్సరాల తర్వాత ఒక స్త్రీ వల్ల పిటాకులు అయిపోతుందని చెప్పాడు. కానీ విచిత్రం ఏంటంటే ముహూర్త భావంలో రాహుకేతువులకు ప్రాధాన్యత ఉండదు. ముహూర్త భావంలో రాహుకేతువుల ఇంపార్టెన్స్ లేదు. అది మాకు సామాన్యుడికి అర్థం అవుతుంది. తెలియదు. ఇప్పుడు నాగార్జున గారు వీడియో చూసినా తెలియదు, అయ్యో ఇదేంటి అని మళ్ళీ ఆయన వాళ్ళ ముహూర్తం పెట్టినటువంటి పండితులకు ఫోన్ చేసి అడుగుతారు. ఆయన చెప్తాడు, సార్ ముహూర్త భావంలో రాహుకేతువులకు ఇంపార్టెన్స్ ఉండదు, ఇది వదిలేసేయండి, ఇదేదో అక్షర పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు మాట్లాడుతుంది, మీరు పట్టించుకోదని వాళ్ళ పండితులు చెప్పుంటాడు. ఎందుకు అంటే ప్రతి దాన్ని మనం విశ్లేషించేటప్పుడు దాన్ని టెక్నికల్ గానే విశ్లేషించాలి సార్. మీ పిల్లవాడు చదువుకు ముహూర్తం పెట్టినా, పెళ్లికి ముహూర్తం పెట్టినా, కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నాడు ముహూర్తం పెట్టినా, దానికి ఏం చూస్తారంటే ఆ పర్టికులర్ భావానికి శుద్ధి చూస్తారు. భావశుద్ధి అంటే ఏంటంటే మనకి గురు, శుక్రుడు, బుధుడు శుభగ్రహాల కింద చూస్తారు, మిగతా గ్రహాలన్నింటినీ కూడా అవి పాపగ్రహాల కింద చూస్తారు. అంటే సాంప్రదాయ జ్యోతిష్యంలో ముహూర్త భావంలో చూసేది. ఈ సప్తమంలో ఈ డబ్బా ఖాళీ ఉండాలి, ఈ డబ్బాలో రాహు ఉన్నాడని చెప్పాడు. దాన్ని డబ్బా అన్నారు సార్. గళ్ళు ఉంటాయి కదా, 12 గళ్ళు, డబ్బా, దాన్ని శుద్ధి అంటారు. అంటే కేంద్ర స్థానాల్లో అశుభ గ్రహాలు ఉండకూడదు, కాబట్టి కేంద్ర స్థానాల్లో శుద్ధి అంటారు. శుద్ధి అంటే ఏంటంటే ఆ రాశిలో పాపగ్రహాలు లేకుండా శుభగ్రహాల్లో 3 శుభగ్రహాలే ఉండాలి. మళ్ళీ ఏది? గురువు, బుధుడు, శుక్రుడు ఉండాలన్నమాట. సో కనీసము అక్కడ సప్తమ శుద్ధి లేదు, అష్టమ శుద్ధి లేదు అనేటువంటి పదాన్ని కూడా వాడలేనటువంటి వ్యక్తి ఒక జడ్జిమెంట్ అంత బోల్డ్ గా ఒకళ్ళ విషయంలో చెప్పాడు అంటే అది డెఫినెట్లీ అది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. అంటే అతను మోటివేట్, అతని విజన్ ఏంటి, ఆ కామెంట్ వెనక అతను ఏమి చెప్పాలనుకుంటున్నాడు, ఇటువంటి వీడియోని రిలీజ్ చేసి అతను ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎదుటి వ్యక్తులకి, సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది మాలాంటి సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు, చక్రం వేయగలిగిన వాళ్ళు, ముహూర్త భావము, ఫలిత జ్యోతిషము ఇవి తెలిసిన వాళ్ళకే తెలిసిపోతుంది. అదే ఇప్పుడు అంత వివాదం అయిపోయింది మొత్తం. అలాంటప్పుడు అతని మోటివ్ ఏంటి అంటే సోషల్లీ హీ వాంట్స్ టు బికమ్ ఐడెంటిఫైడ్ పర్సన్. సో నేను గతంలో కూడా ఒకసారి ఒక విషయం చెప్పాను, ఏంటంటే మనము జ్యోతిష శాస్త్రంలో చాలా మూడు ప్రధాన భూమికలు ఉంటాయి సార్. ఒకటి సంపూర్ణ పరిజ్ఞానం ఉండాలి, శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి. రెండోది లౌకిక జ్ఞానము, ఇంగిత జ్ఞానం ఉండాలి. చిరంజీవి గారి గురించి గరికపాటి గారు ఒక మాటని ఇంత వివాదమైంది చూడండి. అవునండి. అంత పుస్తక పరిజ్ఞానం ఉన్న వ్యక్తి కూడా కొంచెం లౌక్యాన్ని మిస్ అయ్యారు ఒక్క క్షణకాలంలో. అవునండి. సో సంపూర్ణ శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి, ఇంగిత జ్ఞానము, లౌకిక జ్ఞానము, తర్వాత భావశుద్ధి ఉండాలి సార్. ఈ భావశుద్ధి థర్డ్ పార్ట్, దీనివల్ల వాక్ శుద్ధి వస్తుంది. భావశుద్ధి ఎలా వస్తుంది సార్? మీకు ఆహారం వల్ల వస్తుంది. మీరు శాకాహారులై ఉండాలి తప్పకుండా. అర్థమైందా? మీరు తినేది, మీ తినే తిండి, మీరు తాగేటువంటి ఆల్కహాల్ మీ బ్లడ్ లో కలుస్తుంది, మీ బ్లడ్ బై బ్రెయిన్ లో కలుస్తుంది. మరి బ్లడ్ ఆల్రెడీ మనసు ఇంప్యూర్ ఉంటుంది, భిన్నమైనటువంటి ఆలోచనలతో, భావోద్వేగాలతో. దానికి తోడుగా నేను ఆల్కహాల్ కూడా తాగుతాను అంటే ఆల్కహాల్ ఎక్కడ కలుస్తుంది? బ్లడ్ లో కలిస్తే మెదడు, బ్రెయిన్ సరిగ్గా పనిచేయదండి. ఇంకా జ్యోతిష శాస్త్రం అంతా కూడా బుద్ధికి సంబంధించిన విషయాలు చెప్పింది. నిర్ణయాలు కనుక మార్చుకొని ఉంటే వాడు నాగ చైతన్య గారికి రెండో పెళ్లి అయి ఉండేది కాదు. సమంత గారు, నాగ చైతన్య ఇద్దరు వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఎన్ని ఉన్నా కానీ, ఎన్ని సమస్యలు, చలో అన్ని అయిపోయినాయి, మనం కలిసి ఉందాము అని ఒక్క బుద్ధిపూర్వకమైనటువంటి ఆలోచనని వాళ్ళు కనుక తీసుకొని ఉంటే స్ట్రాంగ్ గా వాళ్ళిద్దరు కలిసి ఉండేవాడు. వాళ్ళిద్దరు కలిసి ఉండాలని కూడా నేను కోరుకున్నా, అప్పట్లో విడిపోకూడదని కోరుకున్నా. బాగున్నారు కదా. సో ఈయన ఎవరైతే ఈ ప్రచారంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడు, ఇతని మెయిన్ మోటివ్ పక్కన పెట్టండి, ఇతని బిజినెస్ మోటివ్ అనేది చాలా మందికి తెలుసు. కమర్షియల్ గా ఎదిగాడు, కమర్షియల్ గా కూడా చాలా మటుకు డబ్బులు సంపాదించవచ్చు. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే ఆయన చాలా సందర్భాల్లో కూడా ఒక యాటిట్యూడ్ని ప్రొజెక్ట్ చేసుకున్నాడు. అది ఆయనకు మంచిది కాదు. యాక్చువల్లీ నేను ఒక అస్ట్రోసైకాలజిస్ట్గా నేను సజెషన్ కూడా ఏం చేస్తానంటే, నన్ను మాస్టర్ గుర్తించారు,
ఈ ప్రోగ్రాం ద్వారా జనాలు గుర్తించారు. ఈ ప్రోగ్రాం ద్వారా చాలా మంది వివిధ రంగాల్లో వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. దీన్ని బట్టి నా నాలెడ్జ్ కానీ, నా ఐడెంటిటీ కానీ, నా ఇండివిజువాలిటీ డిపెండ్ అయి ఉండదు సార్. ఇది కాదు మీరు నన్ను తిట్టడం వల్ల పొగడం వల్ల నాకు ఒక గుర్తింపు వచ్చింది, నన్ను ఎవరో పొగిడారు ఒక గుర్తింపు వచ్చింది, నేను మంచి బట్టలు వేసుకున్నాను, నాకు ఫీలింగ్ ఉండాలా, మీరు పొగడాలా చెప్పండి. మంచి బట్టలు వేసుకుంటే మనకు ఉండాలి. సో అస్ట్రాలజర్లందరికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి శాస్త్ర పరిజ్ఞానంతో పాటు ఇంగిత జ్ఞానం అని చెప్పేటువంటి సందర్భ సహితమైనటువంటి వాక్యాలు, ఇవన్నీ మనం ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదండి. మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు, మీ ఇంటెన్షన్ ఏంటి అన్నది వ్యూవర్ గుర్తుపెడతాడు. అంటే నాకు ఒకటి అనిపిస్తుంది నాగనాథ్ గారు, ఆయన జాతకం ఆయన తెలుసా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత దిగజారిపోయి ఆత్మహత్య చేసుకుని అంటే తనకు రాబోయేది కష్టకాలం అనేది గుర్తించలేదు ఏంటి? అదే మాస్టర్ గారు, ఇప్పుడు వేరే వాళ్ళ జీవితాలు మార్చేశాను, వేరే వాళ్ళ జీవితాల సాంప్రదాయాల ద్వారా నేను మార్చేశాను, వాళ్ళు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, నాకు డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు అని కూడా ఎన్నో ప్రోగ్రాంలు చెప్పుకున్నారు ఆయన. మరి వేరే వాళ్ళ జీవితం మార్చినప్పుడు నా శాస్త్ర పరిజ్ఞానం, నా ఆస్ట్రో సైకాలజీ నన్ను గైడ్ చేయనప్పుడు, నా శాస్త్ర పరిజ్ఞానం నాకు పనికి రానప్పుడు అది చీకట్లో బాణమే. ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటి సార్? మీకు పనికి వస్తుంది కష్టకాలంలో, మీరు నిర్ణయం తీసుకోవడానికి మీకు పనికొచ్చేది, ఎదుటి వాళ్ళకు కూడా పనికొచ్చేదాన్ని నిజమైన జ్ఞానం అంటారు. కానీ నేను ఒక్కసారి ఎవరెస్ట్ శిఖరం స్థాయికి పాపులర్ అయిపోయాను, అక్కడ ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతాను, నేను చెప్పినవి 4 ప్రెడిక్షన్స్ రాంగ్ అయినాయి, కింద పడిపోయాను, సో ఇవాళ నేను మొత్తం జీరో అయిపోయానంటే ఈ మధ్యలో జర్నీలో నీకేం వ్యక్తిత్వం ఉంది అని ప్రశ్నిస్తారు అందరు. సో మనం ఎప్పుడు టాప్ లో ఉండాలి, అందరు పొగుడుతుండాలి, మనం ఎప్పుడు ఉన్నతంగా చూడాలి. అంటే మనం డౌన్ ఫాల్ అయ్యాము, లేకపోతే కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడిపోయారు, ఆయన కూడా ఓడిపోయానని చెప్పి ఆయన కూడా ఆత్మహత్య చేసుకుంటాడా? 11 సీట్లు వచ్చారు, ఫేస్ చేస్తాడు. అది ఇప్పుడు ఈయనతో ఉన్న సమస్య ఏంటంటే, నాకు తెలిసి, అంటే మీరు సైకాలజీ డైమెన్షన్ కూడా అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఆయన యాటిట్యూడ్, ఆయనకున్నటువంటి ప్రజెంటేషన్ ఆఫ్ నాలెడ్జ్, అది జనరల్ గా అడ్వైస్ చెయ్యరు. మీరు ఎవరికైనా గురువు దగ్గర విద్యాభ్యాసం చేస్తే వాళ్ళు నాయన ఫస్ట్ క్లియర్ గా చెప్తారు, నువ్వు ఏ ఫలితాన్ని కూడా ఎదుటి వారి మనోభావాలు దెబ్బతినేలాగా చెప్పద్దు. ముఖ్యంగా వ్యయభావం గురించి చెప్తారు. వ్యయభావం అంటే ఏంటంటే చావు. ఒకడు హాస్పిటల్లో ఉంటాడు, చనిపోతాడని తెలుసు, అయినా అతను బతుకుతాడని చెప్తాం. నెక్స్ట్ డే వచ్చి చనిపోయిన వాళ్ళు ఏంటి సార్ మీరు గురుగారు మీరు బతుకుతారని చెప్పాడు, మీకు బుద్ధి ఉందా, చనిపోయాడని చెప్తారు. అది మనకు తెలిసి ఉంటుంది సార్. ఇట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు టెల్ దెమ్, ప్రూవ్ దెమ్ దట్ యు హ్యావ్ ఇమ్మెన్స్ నాలెడ్జ్. అది లౌకిక జ్ఞానం లేనోడు చేసే పని. కానీ ఇలా బహిరంగంగా మీరు పలానా వాడు చనిపోతాడు, పలానా వాడు చనిపోతాడు, వాళ్ళు విడిపోతారు, ఇవి చెప్పడం వల్ల ఏమవుతుందంటే మనమే, ఆది శంకరాచార్యులు చెప్పారు, ఉదాహరణ నిమిత్తం బహుకృత వేషం, మరణ నిమిత్తం బహుకృత ద్వేషం అని చెప్పాడు. మీరు ఎక్కువ శత్రువులను తయారు చేసుకుంటే మీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది, మీరు ఫినిష్ అయిపోతారని చెప్పాడు. సో ఈ మొత్తం ప్రాసెస్ లో నేను చూసింది ఏంటంటే, ఆయనకి టెరిబుల్ మూడ్ స్వింగ్స్ ఉన్నాయి సార్. సో ఇది కనుక ఈ పరంపర ఇప్పుడు ఏదైతే మీడియాలో ఉన్న పరంపర కంటిన్యూ అయితే ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసినా చేస్తాడు. ఎందుకు అంటే అది కేవలము ఈ పాపులారిటీ, లాస్ట్ 4 years లో ఆయనకు వచ్చిన పాపులారిటీతో సంబంధం లేదు సార్. ఐఎమ్ మేకింగ్ వెరీ క్లియర్ వన్ పాయింట్. అతని మనస్తత్వం ఏదైతే ఉందో చైల్డ్హుడ్ నుంచి కూడా హీ వాంట్స్ టు బికమ్ ఏ పాపులర్ పర్సన్. నాలెడ్జ్, పర్ఫెక్షన్, టెక్నికాలిటీస్ సంబంధం లేదు. టెక్నికల్ పర్సనల్. ఇప్పుడు మీరు ఈ మెయిన్ రోడ్ మీద మీ 2-wheeler కి సైలెన్సర్ తీసేసి ఒక పావు గంట అటు ఇటు తిరిగారనుకోండి, సౌండ్ వచ్చింది అనుకోండి, యూ విల్ బి రికగ్నైజ్డ్ పర్సన్ ఫర్ ద బై డే. అవునా? మీరు ఒక ప్యాంట్ షర్ట్ తిప్పేసి న్యూడ్ గా రోడ్ మీద తిరిగారనుకోండి, మొత్తం కవర్ చేసి రేపు పొద్దున యూట్యూబ్ లో మీరే ఉంటారు. సో మీరు ఎందుకు పాపులర్ అవ్వాలనుకుంటున్నారు, ఏ రకంగా పాపులర్ అవ్వాలనుకుంటున్నారు? పాపులారిటీ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు బి హంబుల్ సార్. మీరు ఒకసారి సెలబ్రిటీ అయ్యారు, గుర్తిస్తున్నారు, 10 మంది మీ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నారు అంటే యూ హ్యావ్ టు బి వెరీ హంబుల్, వెరీ డౌన్ టు ఎర్త్. మీరు సింపుల్ గా ఉండాలి. నాకు పాపులారిటీ వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది? నీ నాలెడ్జ్ వల్ల వచ్చిందా, నువ్వు చేసినటువంటి పదాల వల్ల వచ్చిందా, నువ్వు చేసినటువంటి కాంట్రవర్సీస్ వల్ల వచ్చిందా, వాళ్ళ ఎవిడెన్స్ ఉందా లేదా? నువ్వు కాంట్రవర్సీస్ చేసి పాపులర్ అయ్యావా, శాస్త్ర పరిజ్ఞానంతో అయ్యావా? ఇది ప్రతి జ్యోతిష్యుడు అడుగుతున్న ప్రశ్న ఇది. సో కాంట్రవర్సీస్ తో అయినప్పుడు యూ హ్యావ్ టు బి మోర్ కేర్ఫుల్, యూ హ్యావ్ టు బి ఆన్ టోస్. అలాంటిది పక్కన పెట్టి నేను పెద్ద పెద్ద కుంభస్థలాన్ని కొడతానంటే వాళ్ళు కూడా రిటర్న్ కొడతారు. సో కాబట్టి నాకు తెలిసి ఆయనకి ఐడెంటిటీ క్రైసిస్, టెర్రబుల్ ఐడెంటిటీ క్రైసిస్ ఉండొచ్చు. రెండోది ఆయన అమాయకత్వం కూడా ఏంటంటే, ఇన్ని రోజులు తను ఒక
సింహం లాగా సింహం అని నేను అనలేను కానీ ఆ, ఇన్ని రోజులు ఆయన ఒక ఫెరోషియస్ పర్సన్ లాగా ప్రజెంట్ చేసుకున్నాడు, ఏమైతే అదైంది అనే స్టేజ్ లో కూడా ఆయన స్టేట్మెంట్స్ ఇచ్చారు. కానీ నేను అనుకున్నా అరే చాలా ధైర్యం ఉంది, తనకి గట్స్ ఉన్నాయని అనుకున్నా. తీరా చూస్తే కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఆయన హ్యాండిల్ చేస్తేనే ఆయన గొప్పతనం సార్. ఉమ్, ఇప్పుడు మీడియా రేపు పొద్దున వస్తుంది, నువ్వు ఏమైనా తప్పు పని చేస్తే జైలుకి వెళ్తావా, ఉమ్, దీని మీద కోర్టులో ఇష్యూస్ వస్తాయా, లేకపోతే కేసులు ఫైల్ అవుతాయి. చాలా మంది జర్నలిస్టుల మీద కూడా ఉన్నాయి, అవును నిజాయితీ పరులైన జర్నలిస్టుల పేరు మీద కూడా కేసులు ఉన్నాయి, దేశద్రోహం కేసులు